సో ఈ మూవీ అంతట్లో రాజశేఖర్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగా ప్రజలందరికీ హత్తుకున్నటువంటిది. అండ్ అండ్ బయట కూడా ఆయన అంతే లెవెల్లో శర్వానంద్ గారిని నా కొడుకు ఇద్దరు కూతుర్ని కూడా బెదిరిస్తున్నారు అనేటువంటి డైలాగ్ చాలా రీచ్ అయినటువంటి పరిస్థితి. సో అసలే మీరు స్క్రిప్ట్ అంతా కూడా ఫామ్ చేసేసుకున్న తర్వాత, స్క్రిప్ట్ అంతా కూడా రెడీ చేసుకున్న తర్వాత క్యారెక్టరైజేషన్స్లో వీళ్ళు సెట్ అవుతారని మీకు ఆ థాట్స్ ఎలా వచ్చాయి? ఎనీ సజెషన్స్ మీరు తీసుకున్నారా, లేదా మీ బ్రెయిన్ చూపించినట్లుగానే మీరు సెలెక్ట్ చేసుకున్నారా? లేదు, ఫస్ట్ యూవీ క్రియేషన్ నేను కథ చెప్పాను, వంశీ గారు చెప్పాక వాళ్ళు శర్వా గారు అయితే బాగుంటారని చెప్పారు. ఐ ఆల్సో సెడ్ ఎస్ బికాజ్ నాకు పర్ఫార్మెన్స్ డ్రివన్. నేను వెళ్ళి శర్వా గారు కథ చెప్పాను ఫస్ట్. శర్వా గారు చేద్దాం, చాలా బాగుంది అభిలాష్ అన్నారు. సో దీనికోసం తను ఆబ్వియస్లీ చాలా చెప్పాడు, 23 kgs ట్రాన్స్ఫార్మ్ అయ్యారు ఈ మూవీ కోసం. చాలా డ్రాస్టిక్ చేంజ్ కనిపించింది. సో డెఫినెట్గా నన్ను నమ్మింది ఫస్ట్ వీళ్ళిద్దరు. తర్వాత లైక్ ఓకే, ఇంకో ప్రామినెంట్ క్యారెక్టర్ కావాలి ఫిలింలో, దట్ ఈస్ ఫాదర్ క్యారెక్టర్. దెన్ ఎస్, నాకు ఎవరు అనుకుంటున్నప్పుడు నాకు ఎమోషనల్ సబ్జెక్ట్ ఇది, అండ్ తెలుగు ఎమోషన్ చాలా వరకు మన వాళ్ళు చాలా బాగా కనెక్ట్ అయ్యే ఎమోషన్. అంటే నాకు డైలాగ్స్ తక్కువ ఉండాలి అండ్ ఐస్తో నాకు రియాక్ట్ అవ్వాలి. అప్పుడు నేను రాజశేఖర్ దగ్గరికి వెళ్ళి చెప్పాను, సార్ ఇట్లా ఉంది సార్ అంటే, నేను కూడా హరే హీరోగా చేస్తున్నారు అవసరమా అనుకున్నా, బట్ సరే ఒక ట్రై చేద్దాంలే అని చెప్పి వెళ్ళా. బట్ చాలా బాగా నచ్చింది సార్కి, చాలా బాగుంది అభిలాష్ అని చెప్పారు. అలా నెక్స్ట్ మాళవిక కూడా నాకు క్రూషియల్ పర్ఫార్మెన్స్ డ్రివెన్ రోల్ ఇది, తెలుగు అమ్మాయి కావాలి. నాకు డైలాగ్స్ కూడా తెలుగులో మాట్లాడగలగాలి, బికాస్ డైలాగ్స్ రియాక్షన్ కౌంటర్ అతను రియాక్షన్ ఇవ్వాలంటే అది డైలాగ్ మీద ఉంటుంది, ఫేషియల్ చాలా ఇంపార్టెంట్. అలా మాళవికని తీసుకున్నాను. సో అంటే లైక్ ఆ టైంలో మీకు ఆ కాన్ఫిడెన్స్ ఎలా ఇచ్చింది? ఆయన హీరోగా చేస్తున్నారు, బట్ ఈ కథని అండ్ మూవీలో కూడా మీరు చాలా రియలిస్టిక్గా చూపించారు రాజశేఖర్ గారిని. సో గూఢచారిలో ఆయన చూసిన ఆ మూవీలో చూసినటువంటి రాజశేఖర్ గారికి ఈ మూవీలో చూస్తున్నటువంటి రియలిస్టిక్నెస్ని చాలా క్లియర్గా చూపించారు. సో ఈ లుక్ ఆయనకి ఇలా చూపించబోతున్నాము అన్నప్పుడు, అంత రియలిస్టిక్గా ఉండబోతుంది అన్నప్పుడు ఆయన రియాక్షన్ ఎలా అనిపించింది? చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, చాలా రియల్గా. అంటే అందరు అదే అంటారు, యాంగ్రీ మ్యాన్, యాంగ్రీ చాలా క్యూట్ మ్యాన్ తను బేసిక్గా. చాలా పర్సనల్గా చాలా చాలా అంటే ఒక రెస్పెక్ట్ ఇస్తారు. మీరు ఒక యంగ్ డైరెక్టర్స్కైనా సీనియర్స్ నుంచి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షార్ట్ చెప్తా, నేను కట్ అనే వరకు ఆ మార్క్ నుంచి బయటికి రారు, అక్కడే వెయిట్ చేస్తుంటారు. అండ్ ఈ వాజ్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ సంథింగ్ న్యూ. ఊరికి నేను అదే క్యారెక్టర్స్ ప్లే చేయడం ఏంటి, అరవడం అదంతా కాకుండా సటల్గా ఉండే క్యారెక్టర్. ఐ థింక్ నాకు తెలిసి ఈ సేయింగ్ నాకు క్లైమాక్స్లో చాలా బాగా చూపించావు అభిలాష్ సార్, నేను చూపించడం ఏంటి సార్, ఇట్స్ లైక్ ఇంప్రెస్ సార్. మీరు డైలాగ్ లేకుండా పర్ఫార్మెన్స్ చేయాలి అన్నప్పుడు వాళ్ళు చేస్తేనే నేను క్యాప్చర్ చేసేది, అది లేనప్పుడు నేను డైలాగ్ పెట్టాల్సి వస్తుంది కన్విన్సింగ్గా. నేను డైలాగ్ లేకుండా లాస్ట్ 5 minutes కన్వే చేస్తాను వీళ్ళిద్దరు ఎమోషన్. ఇట్స్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ అందరూ. ఎవ్రీ డైరెక్టర్కి ఖచ్చితంగా ఒక రిస్క్ ఎలిమెంట్ అనేది ఒకటి ఉంటుంది, అండ్ ఒక రోజు చాలా హెక్టిక్ వర్క్ అనేది ఉంటుంది కంపారిటివ్లీ మొత్తం అంతటి మీద. సో మీకు అలా ఈ మూవీ స్కెడ్యూల్ మొత్తంలో ర్యాప్అప్ చేసే ముందు మీకు బాగా గుర్తుండిపోయేటువంటి రోజు ఏంటిది? నాకు బాగా అంటే నైట్ రేస్ సీక్వెన్స్. అంటే దానికి నాట్ ఈజీ, ఫైర్ ఉంది, నిజంగానే ఫైర్ అంటే ఇచ్చాం. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు షూట్. మీకు ట్రాక్ పెట్టి ఉంటుంది అండ్ దాంతో రేసింగ్ సీక్వెన్స్ అన్నీ కష్టం అండి. ఇప్పుడు రేసింగ్ మళ్ళీ దాంట్లో వాన పడుతుంది, సో రెయిన్ సీక్వెన్స్. సో క్లైమాక్స్లో ఆ జంప్స్ 4-stroke బైక్స్తో జంప్స్. సో రేసింగ్ ప్రతిరోజు మాకు కష్టమే. ఇట్స్ నాట్ అబౌట్ షూటింగ్, ఇట్స్ అబౌట్ రిస్క్ ఆఫ్ ఎ రేసర్. మేము బాడీ స్టంట్స్ యూజ్ చేయలేదు, రేసర్స్ స్టంట్స్ యూజ్ చేయలేదు, రియల్ రేసర్స్తో షూట్ చేస్తాం. సేఫ్టీలు చూసుకోవాలి, చూసుకున్నా కూడా ఒకరు కింద పడతారు. సో చాలా ఇంజురీస్ అయ్యి చాలా బర్డన్ ఉంటుంది. మెంటల్గా నాకు కూడా, ఫిజికల్గా కూడా చాలా స్ట్రెస్, నేను సేఫ్టీ చూసుకోవాలి. సో ఇట్ వాజ్ వెరీ అవుట్పుట్ కావాలి. అండ్ ఐ ఫీల్ దిస్ ఫర్ అస్ ఇట్స్ సినిమా, ఫర్ దెమ్ ఇట్ ఈస్ లైఫ్. సో ఆ బ్యాలెన్స్గా చేయాలి నేను. వాళ్ళని హర్ట్ చేయకూడదు అలా అని చెప్పి ఏదో వచ్చారు కదని మనం ఇంకా చేసేయనకూడదు. ఇట్ వాజ్ చాలా ప్రీ ప్లాన్గా చేసాం రేస్. అందుకే మీకు ఈ హాలీవుడ్ స్టైల్ ఆఫ్ క్వాలిటీ అంటున్నారు అందరూ. అది డెఫినెట్ నా టెక్నీషియన్స్ అండ్ మై టీమ్ ఎఫర్ట్ కూడా ఉంది దాంట్లో. సో సినిమాటోగ్రఫీ ఆయనకి మీరు ఎంత స్కోర్ ఇస్తారు అండ్ ఆయన అవుట్పుట్కి మీరు ఇచ్చేటువంటి మొత్తం స్కోర్ తందే. విజువల్స్ అండ్ నేను చెప్పడం ఈజీ, బట్ అవి కూడా ఇస్ ఐ ఏదైతే లెన్సింగ్ పెడుతున్నాడో అంతా ఇస్ థింగ్.